సిరిమల్లేశ్వర స్వామి అమ్మవారి దర్శనాన్ని గురించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కుటుంబ సమేతంగా. అమ్మవారి దర్శనం చేసుకోవడం నిజంగా మహా అదృష్టం. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా కూడా ఇంకా తనివి తీరని దర్శనం ఏదైనా ఉందంటే అది అమ్మవారి దర్శనమే. ఈరోజు కంచి పీఠాధిపతిని కూడా ఇక్కడ కలుసుకోవడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఈరోజు కంచి పీఠాధిపతి ద్వారా ఈరోజు అమ్మవారికి సేవలు కానీ కుంభాభిషేకం కానీ ఇవన్నీ కూడా నిర్వహించడం నిజంగా చాలా శుభపరిణామం. అదే నేపథ్యంలో ఈరోజు రేపు జరగబోయే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభాభిషేకానికి రేపు ఇక్కడ 9 గంటల టైంలో రేపు అవ్వడం జరుగుతుంది. దీనికి భక్తులు కూడా సుమారుగా 1,00,000 మంది రావచ్చు అని చెప్పి అంచనా కూడా ఉంది. అంటే ప్రతిరోజు వచ్చే భక్తుల కన్నా కంపల్సరీగా ఎక్కువ మంది వస్తారు. దానికి సంబంధించి ఆలయ అధికారులు అందరూ కూడా, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాటరు, పాలు, బిస్కెట్స్ అన్నీ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తెల్లవారుజామున రెగ్యులర్గా జరిగే దర్శనాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రేపు ఒక్కసారి ఇందాకే నేను అదేవిధంగా మన ఆలయ అధికారులందరూ, ఆలయ కమిటీ అందరం కలిపి మాట్లాడుకునేటప్పుడు రేపు కూడా ఒకరోజు ఈ అంతరాలయ దర్శనం అనేది రేపు ఆగుతుంది. ఎందుకంటే మెయిన్ సామాన్య భక్తుల తాలూకా దర్శనం అనేది ప్రయారిటీ ఉంది కాబట్టి రేపు విఐపీస్ అందరం కూడా ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా. రేపు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా 12 సంవత్సరాలకు వచ్చే ఈ మహాకుంభాభిషేకం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని అమ్మవారిని ఆశిస్తూ అమ్మవారు మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.